వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఆమె ఓ గ్రామానికి సర్పంచ్. ఎంతో బాధ్యతగా ఉండాల్సిన సర్పంచ్ అమ్మగారు గుట్టుగా ఇన్నాళ్లు సాగిస్తున్న దందా తాజాగా బట్టబయలు కావడంతో ఊరంతా ఒక్కసారిగా నివ్వెరపోతుంది. సర్పంచ్గా తమ ఊరికి మంచి చేస్తుందని అనుకుంటే ఊరినే దోచేసే పని పెట్టుకుంది అమ్మగారు. చోరీలతో వచ్చే కిక్కే వేరంటుంది తమిళనాడుకు చెందిన గ్రామ పంచాయతీ సర్పంచ్. గ్రామ సర్పంచ్ ఏంటి, దొంగతనాలు చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది పచ్చి నిజం. ఒకటి కాదు, రెండు కాదు, గత 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ సర్పంచ్ గారు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. అయితే విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులు కంగు తిన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరా సర్పంచ్, ఎందుకు దొంగగా మారిందో లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడులోని నెర్కుకుండ్రానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ ఓ పెళ్లి ఫంక్షన్కు హాజరయ్యేందుకు కాంచీపురం వెళ్ళింది. తిరిగి బస్సులో సొంతూరు బయలుదేరింది. అయితే బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని 5 సవర్ల బంగారు గొలుసు చోరుకి గురైంది. దీంతో బాధితురాలు కోయంబేడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులోని సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో బాధిత మహిళ బ్యాగ్లోని నగలను ఓ మహిళ చోరీ చేయడం పోలీసులు గమనించారు. ఆమె తిరుపత్తూరు జిల్లా నరియాంపట్టు గ్రామ పంచాయతీ సర్పంచి భారతి అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనతో సర్పంచ్ మేడం చేతివాటం బయటపడింది. ఇక అరెస్ట్ అయిన సర్పంచ్ విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఆమె వద్ద డబ్బు, పలుకుబడి ఉన్నా గత 15 ఏళ్లుగా చోరీలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పైగా ఇలా దొంగతనాలు చేయడం వల్ల వచ్చే కిక్కే వేరని, అందుకే తాను దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. ఇక ఈ 15 ఏళ్లుగా భారతి ఏ దొంగతనాలకు పాల్పడిందో ఆరా తీసే పనిలో పడ్డారు కోయంబేడు పోలీసులు. అరెస్ట్ అయిన భారతిపై వెల్లూరు, తిరుపత్తూరు, వృత్తంపట్టుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లలో దొంగతనం, హత్య, బెదిరింపులు సహా 10కి పైగా కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు.